సో, ఫస్ట్ అందరికీ ఉన్నటువంటి భయం అని చెప్పొచ్చు ఇది. ప్రతి సాఫ్ట్‌వేర్ కంపెనీకి కూడా. ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి డెవలప్ అయిందో, అప్పటినుంచి గూడా జాబ్స్‌లో మనకు కొంచెం స్ట్రెస్ అవును. పడుతుంది. అవును. అంటే మనకు సెక్యూరిటీ ఉండట్లేదు. ఆ ఇంపాక్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీస్ పైన ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌కి ఏం ఇంపాక్ట్ ఉండదండి. హ్మ్. దాంట్లో మనకి జాబ్స్ క్రియేట్ అయ్యే దాంట్లోనే ఇంపాక్ట్ ఉంటది. ఇదివరకులాగా సింగిల్ స్కిల్ సెట్ మీద మనకి జాబ్స్ ఎక్కువ ఉండవని అంటున్నారు. సో, జాబ్స్ చేసే వాళ్ళకి ప్రాబ్లమ్ కానీ, సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో వాళ్ళు చేసే బిజినెస్ మోడల్‌లో దేంట్లోనూ వాళ్ళకేముండదు. ఇంకా ఇంప్రూవ్‌మెంట్ ఉంటది. వాళ్ళు చేసే బిజినెస్ స్టైల్‌లో గాని, ఆ స్ట్రాటజీస్‌లో గాని ఇంప్రూవ్‌మెంట్ వాళ్ళకి ఇంకా హెల్ప్ అవుతది. హుహు. క అలాంటప్పుడు ఒకళ్ళు మనకి ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మనం వర్క్ చేసేసినప్పుడు ఒకళ్ళ ప్లేస్‌లో ఇద్దరిని పెట్టుకోక్కర్లేదు గదా! అవును. సో, అందుకనే అదే గదా జాబ్స్‌కి భయపడుతుంది. ఎఫెక్ట్ అవుతుంది. అందుకనే జాబ్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఏంటంటే ఇదివరకు ఏంటంటే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే జావా వస్తే చాలు, లేదా డాట్ నెట్ వస్తే చాలు, అవును. లేకపోతే ఏదైనా క్లౌడ్ కంప్యూటింగ్ వస్తే చాలు. ఇప్పుడేంటంటే కాంబినేషన్ ఆఫ్ దీస్ స్కిల్ సెట్స్. అంటే జావాతో పాటు డివాప్స్ ఉంటది. అంటే ఒక ఆ! ఒక టాస్క్‌ని ఆటోమేట్ చేయడానికి డివాప్స్ యూజ్ చేస్తాం. సీఐసీడీ పైప్‌లైన్స్ అంటారు. సో, దాంతో పాటు మనకి ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ అంతా ఒక 3-4 స్కిల్ సెట్స్ అన్ని కాంబినేషన్ ఉంటేనే మనకిప్పుడు జాబ్ ఆఫర్స్ ఎక్కువొస్తాయి. హుహు. సింగిల్ స్కిల్ సెట్‌తో ఉంటే రాదు. సో, వి నీడ్ టు బి ట్రైన్డ్ ఆర్ వి నీడ్ టు గెట్ నాలెడ్జ్ ఆన్ మల్టిపుల్ స్కిల్ సెట్స్.